హలో ఎవ్రీవన్. ఇవాళ నేను చికెన్ కబాబ్ మంచూరియా చేస్తున్నాను. అది నా స్టైల్లో ఎలా ఉందో ఒక్కసారి చూసి నాకు కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. పక్కా రోడ్ సైడ్ చేసేలాగా అనమాట. మనం సైడ్లో అంటే కొంతమంది రెస్టారెంట్ స్టైల్లో చేస్తుంటారు కదా, సో ఆ టైప్ అనమాట. చూడండి ఒక్కసారి చికెన్ని ఇలా తీసేసుకొని, నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి బియ్యపిండి, కారం, అలాగే బియ్యపిండి 2 స్పూన్లు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిల్లీ పౌడర్, అంతేనండి, ఇంకేం లేదు. ఉప్పు, గార్లిక్ జింజర్ పేస్ట్ అనమాట. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకున్నాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. వాటిని బాగా కలుపుకున్నాక 1 to 2 అవర్స్ అనమాట మీరు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా పెట్టుకోకపోతే అస్సలు బాగోదు. ఇది మీరు ఆఫ్టర్నూన్ కలిపి పెట్టుకున్నారంటే ఈవినింగ్ స్నాక్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. దీన్ని నేను ఒక ప్యాన్ ఆయిల్ తీసుకున్నాక డీప్ ఫ్రై ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేయండి. అలా ముద్దగా వేసారనుకోండి డీప్ ఫ్రై అవ్వదు, అంత పర్ఫెక్ట్గా అవ్వదనమాట. సో ఒక్కొక్కటి వేసారంటే ఇలా పర్ఫెక్ట్ కుక్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఫుడ్ కలర్ అస్సలు వేయట్లేదు, మీరు చూడొచ్చు. చిల్లీ పౌడర్లో ఉన్న కలరు అలాగే మనం ఫ్రైకి తెచ్చిన పౌడర్లోనే ఆల్రెడీ ఉంటుంది. ఆచి చికెన్ మసాలాలో కూడా ఉంటుందన్నమాట. మీరు ఫుడ్ కలర్ సపరేట్గా చేయనవసరం లేదనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా మంచూరియాకి నార్మల్గా మనం గోబీ మంచూరియా ఎలా చేసుకుంటామో సేమ్ అంతేనండి. ఆనియన్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం గ్రీన్ చిల్లీస్, అలాగే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్న ఆనియన్స్ ఆల్రెడీ ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఇంకా క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసుకొని వెనిగర్, సోయా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, అలాగే టమోటా కెచప్ అనమాట. ఇవి కంపల్సరీ అనమాట. ఇవి ఉంటేనే మీరు మంచూరియా ప్రిపేర్ చేయాలి, లేకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే కుదరదు. కానీ దీనికి మాత్రం ఐరన్ కడాయిలో చేస్తే మాత్రం పక్కా అంటే పక్కా రోడ్ సైడ్ కానీ రెస్టారెంట్ స్టైల్ కానీ వస్తుంది. ఇలా చూపించిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఒక్కొక్కటి వేసేసుకున్నారంటే మామూలుగా ఉండదు. ఈ టేస్ట్ అయితే అద్దరిపోతుందంటే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఇంకా కార్న్ని కొంచెం వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా అప్పుడే, సో ఆ వాటర్ వేసేసుకోవాలన్నమాట. వేసి మీకు తగినన్ని ఈ చూపించిన సాసెస్ అన్నీ వేసి 1 by 1 కలిపేసుకోవడమే. ఇంకా చాలా ఈజీ అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఫైనల్గా అయితే నాకు టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఏ దాంట్లో తగ్గకుండా వచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను, యూస్ఫుల్ అవుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఇంత ఈజీ, ఆల్మోస్ట్ ఇది జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోయిందండి. ఇదేం పెద్ద బిగ్ ప్రాసెస్ ఏం కాదు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలి, నేను కొంతమంది లిక్విడ్గా ఇష్టపడతారు కదా, సో అలా కావాలని అనిపించి కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, కార్న్ మిక్స్ చేసిన వాటరు. లేదు మాకు ఇలా డ్రైగానే ఉండాలి అనుకుంటే వేసుకోని అవసరం లేదండి, మామూలుగా కూడా తినేయచ్చు. ఇలా చాలా బాగుంటుంది. ఇలా పకోడా డైలీ కాకుండా అప్పుడప్పుడు చికెన్ మంచూరియా కూడా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.